ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కొంతమందికి రావాల్సినటువంటి 2018 డిఆర్ ఏరియర్స్కి సంబంధించినటువంటి సమాచారం. నేను చేసిన వీడియోను అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు దీనివల్ల ఒక అవగాహన వస్తుంది. మీకు డిఆర్ ఏరియర్స్కి సంబంధించినటువంటి డౌట్స్ మరియు రెగ్యులర్ పెన్షన్కి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. దాన్ని నేను పరిశీలించి రిప్లై ఇస్తాను. దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ఇక వివరాల్లోకి వెళ్తే జిఓఎంఎస్ నెంబర్ 98 ప్రకారం 2018 డిఆర్ ఏరియర్స్ జనవరి 14, 2026న కొంతమంది సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కి జమ అయినాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఎవరికి జమ అయినాయి అంటే 2018కి ముందు రిటైర్ అయిన సర్వీస్ పెన్షనర్లకి, అలాగే 2018కి ముందు చనిపోయిన సర్వీస్ పెన్షనర్ యొక్క భార్య లేదా కుమార్తె ఫ్యామిలీ పెన్షనర్గా కన్వర్ట్ అయిన వాళ్ళకు జమ అయినాయి. ఇక ఎవరికి జమ కాలేదంటే 2018 డిఆర్ ఏరియర్స్ బిల్స్ 2022లో జనరేట్ అయినాయి. అయితే కొన్ని ట్రెజరీలకి సంబంధించి బిల్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిజెక్ట్ అయినాయి. అలా రిజెక్ట్ అయిన బిల్స్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు తిరిగి సబ్మిట్ చేసేందుకు అనుమతించారు. ఆ బిల్స్ ఈ నెల 4/5/26 నుంచి బిల్స్ అప్లోడ్ అయినాయి. అందులో మొదటిగా చెప్పవలసినటువంటిది విశాఖపట్నం సబ్ ట్రెజరీ. అలాగే మరికొన్ని ట్రెజరీలు కూడా బిల్స్ అప్లోడ్ అయినాయి. వాటికి సంబంధించినటువంటి పే స్లిప్స్ కూడా జనరేట్ అయినాయి. ఒక వైజాగ్ సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి సర్వీస్ పెన్షనర్ యొక్క మాటలు విందాం. నా పేరు పి రామచంద్రరావు. నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా 2002 నవంబర్లో పదవి విరమణ చేశానండి. అప్పటి నుంచి కూడా విశాఖపట్నం సీతమ్మధార ట్రెజరీ నుంచి పెన్షన్ పొందుతున్నాను. 2018 జూలై నుంచి కూడా పెన్షనర్లకు డిఆర్ బకాయిలు బాకీ ఉండగా అవి ఎప్పుడు చెల్లిస్తారో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే చివరికి ఈ సంవత్సరం 2026 జనవరి 14న రాష్ట్రంలో సుమారు 75-80% మందికి జమ కాగా మిగిలిన వారికి సాంకేతిక కారణాల వల్ల జమ కాలేదు. మే నెల వరకు కూడా ప్రగతి లేదు. చివరికి మే నెల 4వ తేదీన పెన్షన్ స్లిప్పు బిల్లులు జనరేట్ అయినప్పటికీ కూడా కారణమేమో తెలియదు, కానీ 6వ తేదీ నుంచి కూడా బిల్లులలో ఎలాంటి కదలిక లేదు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి త్వరలో ఈ 25-30% మందికి పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక అసలు సమస్య ఇక్కడ మొదలైంది. 2018 తర్వాత రిటైర్ అయిన కొంతమంది సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి జనవరి 14న డిఆర్ ఏరియర్స్ జమ కాలేదు. అలాగే ఈ నెల 4వ తేదీన వారికి పే స్లిప్ కూడా జనరేట్ అవుతుంది. నేను కొంతమంది సర్వీస్ పెన్షనర్లను అడగగా వారు ఈ విధంగా చెప్పారు. నా పేరు జి రామారెడ్డి. నేను ఆనపర్తి ట్రెజరీ పెన్షనర్ని. నా సిఎఫ్ఎంఎస్ నెంబర్ 15000009. నాకు 2018 జూలైకి సంబంధించిన డిఏ ఏరియర్స్కి సంబంధించి పే స్లిప్ ఇప్పటి వరకు జనరేట్ కాలేదు సార్. నా సిఎఫ్ఎంఎస్ ఐడి 14051195. నేను శ్రీకాకుళం సబ్ ట్రెజరీలో 2021 జూలైలో రిటైర్ అయ్యాను. నాకు సర్వీస్లో ఉండగా కానీ రిటైర్ అయ్యే 5 ఏళ్లలో కానీ డిఏ ఏరియర్స్ పడలేదు సార్. ఒక్కసారి చెక్ చేయండి. వారు చెప్పిన సమస్యకు పరిష్కారము, వారి బిల్లులు అన్స్క్రీన్డ్ మోడ్లోకి వెళ్తాయి. అన్స్క్రీన్డ్ మోడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే డిడిఓ బిల్లు జనరేట్ చేస్తాడు, కానీ ఎస్టీఓ ఇంకా చెక్ చేయడు. ఎస్టీఓ సిస్టంలో అప్డేట్ అవుతుంది, కానీ అతను చెక్ చేయడు. ఇది ఎర్రర్ కాదు, నార్మల్ ప్రాసెస్. కానీ చాలా రోజులు అన్స్క్రీన్ మోడ్లో ఉంటే ప్రాబ్లం. బిల్స్
అన్స్క్రీన్ మోడ్లోకి వెళ్ళటానికి కొన్ని కారణాలు. అవి ఎస్టీఓ దగ్గర 1000+ బిల్స్ పెండింగ్లో ఉంటాయి. రోజుకి 100 మాత్రమే చెక్ చేస్తాడు, మిగతావి క్యూ లైన్లో ఆగిపోతాయి. అలాంటప్పుడు ఎస్టీఓని కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. డేటా మిస్ మ్యాచ్, పీపీఓ, బ్యాంక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ అవుతాయి. దీనివల్ల సిస్టమ్ ఆటోగా అన్స్క్రీన్లో పెడుతుంది మాన్యువల్ వెరిఫికేషన్ కోసం. దాన్ని డీడీఓ కరెక్షన్ చేసి రీసబ్మిట్ చేయాలి. డీడీఓ 2018 బిల్స్కి ఎల్పిసి, జిఓ 98 కాపీ, బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేయకపోతే ఈ బిల్లు అన్స్క్రీన్లో ఉండిపోతుంది. అలాంటప్పుడు డీడీఓ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి రీసబ్మిట్ కొట్టాలి. పెన్షనర్లు ఒక ట్రెజరీ నుంచి ఇంకొక ట్రెజరీకి మార్చుకున్నారు. ఉదాహరణ, ఒక పెన్షనరు గుంటూరు ట్రెజరీ నుంచి తిరుపతి ట్రెజరీకి మార్చుకున్నాడు అనుకుందాం. అప్పుడు గుంటూరు ఎస్టీఓ ఎన్ఓసి లేకపోతే తిరుపతి ఎస్టీఓ బిల్లు అప్రూవ్ చేయరు. కనుక ఎల్పిసి తెచ్చి ఇవ్వాలి. అన్స్క్రీన్లో ఉంటే అప్పుడు పెన్షనర్ ఎస్టీఓని కలిసి, నాకు 2018 ఏరియర్స్ ఇంతవరకు పడలేదు, మే 4న అప్లోడ్ అయ్యింది, ఇప్పుడు అన్స్క్రీన్లో ఉందో ఏమో కొంచెం స్క్రీన్ చేసి టోకెన్ నెంబర్ ఇవ్వండి అని అడగండి. 90% ఎస్టీఓలు లాగిన్ అయ్యి స్క్రీన్ చేస్తారు. మీ బిల్లు అన్స్క్రీన్ మోడ్లో నుంచి డిస్ప్లే మోడ్లోకి వచ్చిందంటే ఇక మీరు సేఫ్. అన్స్క్రీన్ నుంచి డైరెక్ట్గా 2 కారణాల వల్ల రిజెక్ట్ అవుతుంది. నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ జిఓ, పీపీఓ నాట్ ఫౌండ్, క్లోజ్డ్. అప్పుడు పెన్షనర్ జిఓ 98 కాపీతో డీడీఓ దగ్గరికి వెళ్ళి 2018 డిఆర్ ఏరియర్స్కి ఎలిజిబిలిటీ అని ప్రూవ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డు ఇచ్చి పీపీఓ యాక్టివేట్ చేసి మళ్ళీ బిల్లు వేయించాలి. ఒకవేళ అసలు మీ బిల్లు జనరేట్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఎస్టీఓ సిస్టంలో బిల్లు జనరేట్ కాకపోతే అది టెక్నికల్ ఇష్యూ లేదా డీడీఓ ఇష్యూ. అప్పుడు పెన్షనర్ ఇవ్వవలసినటువంటి డాక్యుమెంట్స్: పీపీఓ కాపీ, ఆధార్ కార్డు కాపీ, జిఓఎంఎస్ నెంబర్ కాపీ, డిటిఏ మెమో 28/4/25, 1456 crores బడ్జెట్ రిలీజ్ ప్రూఫ్, డిటిఏ మెమో 11/05/2026. కనుక పెన్షనర్స్ ఎవరు కంగారు పడకుండా 2018 తర్వాత రిటైర్ అయిన సర్వీస్ పెన్షనర్లు అందరూ మీరు ఎక్కడైతే పనిచేశారో అక్కడ డీడీఓని కలిసి మీ డిఆర్ ఏరియర్ బిల్లు చేయించుకోండి. ముఖ్యంగా పెన్షనర్లు డిఆర్ 2019 ఏరియర్స్ గురించి కొంచెం అవగాహన చేసుకుని వెళ్ళండి. మీకు తెలియకపోతే పెన్షన్ అసోసియేషన్ వారి ద్వారా వెళ్ళండి, లేకపోతే ఎస్టీఓ చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇక ఫ్యామిలీ పెన్షనర్ల విషయానికి వస్తే, ఒక ఫ్యామిలీ పెన్షనరు ఈ విధంగా తెలియజేశారు. సార్, నా పేరు శ్రీనివాస్ కుమారి, అయినంపూడి అండి. నా సిఎఫ్ఎంఎస్ ఐడి వచ్చి 150-156-09 అండి. నేను బందరు ఎస్టీఓ పరిధిలో పెన్షన్ తీసుకుంటున్నానండి. అది మా నాన్నగారి ద్వారా వచ్చినటువంటి పెన్షన్ అండి. ఆయన చనిపోయిన తర్వాత నాకు రావాల్సినటువంటి ఏరియాస్ కూడా ఏమీ రాలేదండి. ఆఫీసులో అడిగితే సరిగ్గా రెస్పాండ్ కూడా అవ్వడం లేదండి. వారి సమస్యకు పరిష్కారం, వారి విషయంలో కూడా 2018 తర్వాత చనిపోయిన సర్వీస్ పెన్షనర్ యొక్క భార్య లేదా కుమార్తె ఫ్యామిలీ పెన్షనర్గా కన్వర్ట్ అయిన తర్వాత వారికి కూడా జమ కాలేదు. వారి బిల్లులు కూడా అన్స్క్రీన్ మోడ్లో ఉంటే ఎస్టీఓని కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అసలు ఎస్టీఓ మీకు రావు లేదా బిల్లు చేయలేదు అంటే అప్పుడు మీరు కింద తెలిపిన డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళండి. అప్లికేషన్ ఫామ్, డెత్ సర్టిఫికేట్ సర్వీస్ పెన్షనర్ది, పీపీఓ కాపీ సర్వీస్ పెన్షనర్, ఆధార్ కార్డు సర్వీస్ పెన్షనర్, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ సర్వీస్ పెన్షనర్, అలాగే ఆధార్ కార్డ్ ఫ్యామిలీ పెన్షనర్, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ ఫ్యామిలీ పెన్షనర్, పీపీఓ కాపీ ఫ్యామిలీ పెన్షనర్, గత నెల ఫ్యామిలీ పెన్షనర్ యొక్క పే స్లిప్, అలాగే సర్వీస్ పెన్షనర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, ఫ్యామిలీ పెన్షనర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అప్లికేషన్ ఫామ్లో పొందుపరచాలి. ఇవి స్వయంగా డిటిఓ గారు ఇచ్చినటువంటి తాజా ఉత్తర్వులు. అలాగే జిఓఎంఎస్ నెంబర్
98 కాపీ డిటిఏ మెమో 28/4/2025 1456 క్రోర్స్ బడ్జెట్ రిలీజ్ ప్రూఫ్, అలాగే డిటిఏ మెమో 11/5/2026 వస్తే ఒక ఫ్యామిలీ పెన్షనరు ఈ విధంగా తెలియజేశారు. మా మదర్ వై సత్యవతి, ఫ్యామిలీ పెన్షనర్, సాలూరు ట్రెజరీ, పార్వతీపురం, మన్యం జిల్లా. 2026 జనవరిలో డిఆర్ ఏరియస్ చనిపోయిన సర్వీస్ పెన్షనర్ అకౌంట్లో పడ్డాయి. కానీ అతను అకౌంట్ క్లోజ్ చేయడం వల్ల పేమెంట్ ఫెయిల్ అయ్యింది. ట్రెజరీకి వెళ్ళి సర్వీస్ పెన్షనర్ అకౌంట్లో పడి పేమెంట్ ఫెయిల్ అయిపోయిన అమౌంట్ ఫ్యామిలీ పెన్షనర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఒక లెటర్ రాసి ఇమ్మన్నారు. ఇప్పుడు వరకు ట్రెజరీ వాళ్ళు వేయలేదు. మళ్ళీ మే నెలలో ట్రెజరీకి వెళ్ళి అడగగా ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే సర్వీస్ పెన్షనర్ అకౌంట్లో పడి పేమెంట్ ఫెయిల్ అయిపోయిన మనీ ఫ్యామిలీ పెన్షనర్కి వేస్తామని చెప్పారు. దీని మీద ఏం చెయ్యాలో అడ్మిన్కి ఏమైనా తెలిస్తే సలహా ఇవ్వగలరు. సమస్యను ఈ విధంగా తెలియజేశారు. ఈ సమస్యకు పరిష్కారం ఈ డిఆర్ ఏరియర్స్ బిల్స్ 2022లో అప్రూవ్ చేశారు. అయితే ఒక సర్వీస్ పెన్షనరు 2023లో చనిపోయాడు అనుకున్నాం. అయితే ఈ ఏరియర్ బిల్లు సర్వీస్ పెన్షనర్ పేరు మీద ఉంటుంది. ఈ సర్వీస్ పెన్షనరు 2023లో చనిపోయాడు కనుక అతని బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ చేసి ఉంటారు. అయితే ఈ ఏరియర్స్ సర్వీస్ పెన్షనర్ యొక్క అకౌంట్లోకి జమ అయి పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది. అప్పుడు చనిపోయిన సర్వీస్ పెన్షనర్ యొక్క ఏరియర్స్ అమౌంట్ను ఫ్యామిలీ పెన్షనర్గా కన్వర్ట్ అయిన భార్య లేదా కుమార్తె అకౌంట్కి మార్చుకోవాలి. అలా మార్చుకోవడానికి ఈ క్రింది తెలిపినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్, దీనిలో సర్వీస్ పెన్షనర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, ఫ్యామిలీ పెన్షనర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పొందుపరచాలి. సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ యొక్క ఆధార్ కార్డు కాపీ, టీపీఓ కాపీ సర్వీస్ పెన్షనర్, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ సర్వీస్ పెన్షనర్ది మరియు ఫ్యామిలీ పెన్షనర్, పే స్లిప్ ఫ్యామిలీ పెన్షనర్, అలాగే పేమెంట్ ఫెయిల్డ్ అయినట్లుగా బిల్ ప్రూఫ్ ఉంటే మంచిది. మన పెన్షనర్లందరికీ ఆల్ ది బెస్ట్. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరూ తొందరగా మీ ఏరియర్ బిల్లు చేయించుకోండి. అందరికీ 100% 2018 డిఆర్ ఏరియర్ బిల్స్ జమ అవుతాయి. అందరికీ నమస్కారం అండి. 2018 డిఆర్ బకాయిలు మొన్న జనవరిలో చాలామందికి జమ చేయడం జరిగింది. మరి జమ చేయబడిన వాళ్ళు కూడా ఉన్నాము, వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. దానికి కారణం ఏం జరిగింది అంటే సిఎఫ్ఎంఎస్లో 2018 ఎస్టీఓ బిల్లు చేసినట్టుగా నాకు పే స్లిప్లో కనపడలేదు. అయితే ఈ నెల 4వ తేదీన అది జనరేట్ చేయబడింది 2018 డిఆర్. ప్రస్తుతం అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. అంచేత ఇంకొకసారి మనం మన సిఎఫ్ఎంఎస్ చెక్ చేసుకోవడం తెలిస్తే సరే, తెలియని వారు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఒకసారి చూసుకుని ఆందోళన చెందకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అది ఏదేమైనప్పటికీ కూడా అందరికీ పడే అవకాశాలు మాత్రం ఉంటాయి. ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకుంటూ ఉంటే సిఎఫ్ఎంఎస్ గ్యారంటీగా జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందరికీ అవ్వకుండా మాత్రం కుదరదు. అది సిఎఫ్ఎంఎస్ వారి బాధ్యత అన్నట్టుగానే నాకు తెలిసింది. ఏదైనా ఒక ఎస్టీఓ నుంచి మరో ఎస్టీఓకి బదిలీ చేయించుకున్నా అలాంటివి కూడా ఒకసారి మీరు గమనించుకుని ఏదో ఒక ఎస్టీఓని మీరు ఎంక్వైరీ చేసుకున్నట్లయితే విషయం బయటకు వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు దాన్ని మళ్ళా ఒకవేళ కాకపోతే కనుక సిఎఫ్ఎంఎస్లో జనరేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి గమనించుకోండి. అన్నీ చాలా భాగం మాత్రం అయ్యాయని అనుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. మిత్రులందరూ కూడా దీన్ని గమనించుకుని ఒకసారి ఆందోళన చెందకుండా ఉంటారని చెప్తున్నాను. ఉంటానండి. ధన్యవాదాలు అందరికీ.
నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.